ఆ ప్రేరణ గురించి ఏం చెప్తావు బ్రదర్? ప్రేరణ గేమ్లన్నీ బాగా ఆడుతుంది కానీ మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ జారిపోతుంటాయి, అవి కొంచెం వెనక్కి గుంజుకొని జేబులో పెట్టుకుంటే టాప్ 5కి వెళ్తుంది. అంటే ఎలాంటి బ్రదర్ మీకు నచ్చని ఏంటి తనకు? అంటే ఏమేమో అంటదన్న, ఇప్పుడు అవతల వాళ్ళు రైట్ అయ్యి ఈమె రాంగ్ అయినా కూడా ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తుంది, ప్రతి దానికి ఓవర్ ఎక్సైట్ అవుతుంది. సో అది నచ్చదు నాకు. ఓకే అన్న, ఇప్పుడు నబీల్ అఫ్రీద్ గురించి ఏం చెప్తాను? నబీల్ ఫస్ట్ 4 వీక్స్ షేర్ అన్న, అంటే అట్లా ఆడిండు కానీ తర్వాత ఎందుకు వైల్డ్ కార్డ్ వచ్చినందుకు భయపడ్డాడు ఏమో తెలియదు, కానీ వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి ఆయన గేమ్ ఎటో వెళ్ళిపోయింది, ఇక కష్టం అని అనిపించింది. 2-3 వీక్స్ నుండి మరీ దారుణంగా ఆడుతున్నాడు. లాస్ట్ 2-3 వీక్స్ జోకర్ అయిపోతున్నాడు, ఎందుకంటే గేమ్ అసలు అయిందా లేదా అని చూసుకోకుండా వెళ్ళి అని గట్ట కొట్టడాలు, మొన్న రోప్ది ఆడి కట్టేసి నేను విన్ అయిపోయినా అని ఎగరడాలు, ఇవే తగ్గించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది? రోహి పర్సనాలిటీ గట్టిగా ఉంది, ఆమె గేమ్ కూడా గట్టిగా ఉంది. మన విష్ణుప్రియ గేమ్? విష్ణుప్రియ లోపలేం లేదు, డొల్లా అన్న. ఎందుకంటే అంటే ఏదో ఫ్యాన్ బేస్ ఉన్నందుకు వల్ల ఓట్లు పడి సర్వైవ్ అవుతుంది తప్ప ఆమె గెలిచిన ఒక 2 టాస్క్లు చెప్పాను నువ్వే లేవు, ఎందుకంటే ఆడదు ఆమె. విష్ణుప్రియ ఏమనిందంటే ఇన్ని రోజులు గేమ్ ఆడిన లోపలికి గెలవలే, అందుకని నేను కూడా గేమ్ ఆడకుండా వెళ్దామని ట్రై చేస్తున్నాను అని అన్నది. మీరు ఏమంటారు? అట్లయితే ఇప్పుడు మొన్న తేజ్ అని ఎందుకు తీసేశారన్నా? తను కొన్ని గేమ్లు ఆడాడు, కొన్ని ఆడలేడు. అంతకుముందు తీసేసి శేఖర్ భాష కావచ్చు, సోనియా కావచ్చు, వీళ్ళందరూ గేమ్ ఆడకుండానే ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయకుండా ఎందుకు ఉంచుకున్నారు? మరి తీసేయాల్సింది కదా, ఎందుకు తీసేయలేరు? అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళని ఉంచుకుంటారు అన్న. ఈమె బాగా ఆడుతుంది, మేబీ ఎఫర్ట్స్ పెట్టడం వల్లనో బయట ఫ్యాన్ బేస్ ఉండడం వల్లనో స్టార్ మా టీఆర్పీ కోసం వల్లనో ఆమె ఇంకుంది, అంతేగాని లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. ముక్కు అవినాష్ గురించి ఏం చెప్తావు బ్రదర్? అంటే ఆయన బాగా ఆడుతున్నా, వచ్చిన వెంటనే 2 సార్లు మెగా చీఫ్ అయిండు, మొన్న టీటీఎఫ్ కొట్టిండు. సో మంచి ప్లేయర్ అన్న. అంటే టాప్ 1 లో ఉంటాడంటావా? టాప్ 3 లో ఉండే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఓకే అన్న, అసలు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో మీకు నచ్చని ఏంటి కంటెస్టెంట్స్ మధ్యలో? నచ్చినాయా అంటే నిఖిల్ ఎన్ని తప్పులు చేసినా పోర్ట్రే చేయట్లేదు, అది నచ్చలేదు. గౌతమ్ చిన్న మిస్టేక్ చేసినా బైక్ తీసి చూపిస్తున్నా, అది నచ్చలేదు అన్న. ఓకే బ్రదర్, ఇప్పటి వరకు ఇంత మంది కంటెస్టెంట్స్ మీరు 90 డేస్ నుంచి చూస్తున్నారు కదా, అంటే వాళ్ళలో నచ్చిన మీకు మంచి క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి ప్రతి ఒక్క వ్యక్తి? అంటే ఇప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే నిఖిల్ లాగా ఫ్లిప్పర్ అవ్వద్దు జీవితంలో అని ఒకటి నేర్చుకున్నా. గౌతమ్ ని చూసి అరే రోజు హెల్దీగా ఉండాలి, మంచిగా ఉండాలి, మన పని మనం చూసుకోవాలి, ఎవరి జోలికి వెళ్ళొద్దు కావాలని, మన దాకా వస్తున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, మన తప్పు లేనప్పుడు మనం ఎదిరించి నిలబడాలి, ఆ తత్వం మన దగ్గర ఉండాలి అని అది గౌతమ్ దగ్గర నుంచి. ప్రేరణను చూసి చాలా ప్రేరేపించిన ఫస్ట్ లో ఉన్నప్పుడు, బట్ తర్వాత ఆమె స్లాంగ్, ఆమె మాటలు, రూడ్ బిహేవియర్ నచ్చలేదు అన్న. ఓకే బ్రదర్, అట్లా అంటే ముక్కు అవినాష్ దగ్గర నేర్చుకున్నారు? ముక్కు అవినాష్ దగ్గర నా ముక్కు కూడా పెద్దగా అయిపోతుందేమో అని భయం వేస్తుంది. సో డైలీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే బ్రదర్, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో టాప్ 2 అంటే ఇద్దరు మధ్యలో అంటే ఎవరెవరికి? గౌతమ్ వర్సెస్ ప్రేరణ నిఖిల్. టాప్ 1 లో గౌతమ్, ప్రేరణ నిఖిల్ సెకండ్ ఉంటారు.